ओम गम गणपतिये नमः। गुरुमध्ये स्थितिं विश्वं विश्व मध्ये स्थितो गुरुः गुरुर्विश्वं च चानोस्ति తస్మై గురువే నమః. సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఎంతో కాలం దత్తుణ్ణి సేవించిన విష్ణుదత్తుడు దేహత్యాగ అనంతరము తదుపరి జన్మలో వారణాసి కాశీలో శీలుడు అను బ్రాహ్మణునిగా జన్మించాడు. పూర్వజన్మ ఫలంతో అతడు మరలా దత్తుణ్ణి అత్యంత భక్తి నియమనిష్టలతో ప్రతినిత్యం పూజించేవాడు. ఒకరోజు అతనింట అబ్దీకము అంటే తద్దినము జరుగుతుండగా దత్తుడు భిక్షగాని రూపంలో వాని ఇంటికి వచ్చాడు. శీలుడు వానిని దత్తునిగా గుర్తించి సాధారణముగా తన ఇంట్లోకి ఆహ్వానించాడు. లబ్ధీకము నాడు మడి ఆచారములను వదిలివేసిన శీలుని ప్రవర్తనకు లబ్ధీకమును నిర్వహించే బ్రాహ్మణులు కోపించి లబ్ధీకమును మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. అయినా సరే శీలుని దంపతులు మాత్రం ఆ బిచ్చగానికి భోజనం పెట్టి సకల ఉపచారములు చేశారు. అంతటా ఆ బిచ్చగాడు దత్తాత్రేయుని రూపంతో ఆ దంపతుల ముందు సాక్షాత్కరించాడు. ఆ దంపతులతో, ఓ పుణ్య దంపతులారా, గత జన్మలో మీరు నన్ను సహ్యాద్రిలో సేవించిన విష్ణుదత్త దంపతులు, మీ భక్తికి మెచ్చాను. రాబోయే జన్మలో మీరు అప్పలరాజు శర్మ, సుమతి అను పేర్లతో పీఠికాపురం నందు నివసిస్తారు. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో నేను మీకు జన్మనిస్తాను అని తెలిపి వారిని దీవించి దత్తాత్రేయ స్వామి అదృశ్యమయ్యాడు. అటుపై కొంతకాలానికి శీలుడు అతని భార్య వార్తకంతో మరణించారు. శీలుడు తన తదుపరి జన్మలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గల అమలాపురం అను పట్టణానికి దగ్గరలో గల అయినవిల్లి అను గ్రామములో వెలనాటి వైదిక శాఖకు చెందిన భరద్వాజ గోత్రికులైన గండికోట అను ఇంటి పేరు గల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు అతనికి అప్పల లక్ష్మీ నరసింహారాజు శర్మ అను నామకరణం చేశారు. ఊరి వారందరూ అతన్ని రాజా శర్మ అని పిలిచేవారు. తగిన వయసులో తల్లిదండ్రులు అతనికి ఉపనయనాది సంస్కారాలను జరిపించారు. రాజా శర్మ ప్రతిరోజు తన ఇంట కల కాలాగ్ని శయనదత్తుని విగ్రహాన్ని పూజించేవాడు. పూజా సమయంలో అతడు దత్తునితో మాట్లాడేవాడు. ప్రాథమిక వైదిక విద్యను అభ్యసించుకుంటుండనే రాజా శర్మ తల్లిదండ్రులు వ్యార్థకంతో మరణించారు. అంతటా గ్రామస్తుల సహకారంతో రాజా శర్మ ఆ గ్రామం మందే ప్రాథమిక వైదిక విద్యను పూర్తి చేశాడు. ఒకనాడు రాజా శర్మ కాలాగ్ని శయనదత్తుని పూజించుచుండగా రాజవరమును పీఠికాపురమునకు వెళ్ళి అక్కడ గల హరితన గోత్రీకుడు వెలనాటి వైదిక బ్రాహ్మణుడైన శ్రీ మల్లాది బాపన్నావదనులు గారి వద్ద ఉన్నత వైదిక విద్యను అభ్యసించవలసిందని దత్తుడు ఆదేశించాడు. అంతటా దత్తుని ఆదేశానుసారము అప్పలరాజు శర్మ పీఠికాపురమునకు వెళ్ళి అతడ గల బాపన్నావధుల వారి కలిసి వారికి తన వివరములు తెలియజేశాడు. అంతటా బాపన్నావధానులు శర్మ తన ఇంటనే భోజన వసతులు కల్పించాడు. బాపన్నావాదుల వారికి వెంకటనాథులు అను కుమారుడు, సుమతి అను కుమార్తెయు గలరు. వారికి పీఠికాపురం నందలి వైశ్య ప్రముఖుడైన వెంకటప్ప శ్రేష్ఠి, క్షత్రియుడైన నరసింహవర్మ అను వారితో అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. వారిరువురు కూడా బాపన్నావధానులకి గారికి అన్నిటా చేదోడు వాదోడుగా ఉండేవారు. బాపన్నావధానులు వారి దగ్గర వైదిక విద్యను నేర్చుకుంటూ అప్పలరాజు శర్మ వారింట్లో అందరికీ తలలోని నాలుక వలె మెలిగేవాడు. బాపన్నావధాను గొప్ప వేదాంగ విదుడు, ఆగమ శాస్త్ర పండితుడు మరియు మహా జ్యోతిష శాస్త్రవేత్త. ఒకసారి బాపన్నావదుల వారు అయినవిల్లి గ్రామం నందు స్వర్ణ గణపతి అను మహాయజ్ఞమును నిర్వహించాడు. యజ్ఞానంతరము స్వర్ణ గణపతి సాక్షాత్కరించి త్వరలో ఒకానొక వినాయక చతుర్థి నాడు తాను సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభుడుగా జన్మించునని తెలిపి యజ్ఞ నిర్వాహకులకు ఆశీస్సులు అందజేసి అంతర్ధానమైన మరొక సందర్భంలో బాపన్నారులకు వారు శ్రీశైలంలో ఒక మహాయజ్ఞం నిర్వహించి సూర్యమండలంలో నుండి మల్లికార్జున లింగంలోనికి శక్తిపాతములు చేయటం వల్ల శ్రీపాద శ్రీవల్లభ అవతారము ఈ భూమండలంపైకి వచ్చినది. ఈ శక్తిపాతము వల్ల శ్రీశైలముతో పాటు
గోకర్ణము, పీఠాపురము వంటి శైవ క్షేత్రములు కూడా మరెంతో శక్తివంతములైనవి. పీఠికాపురములో కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం గలదు. ఆ ఆలయం యందు కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు స్వయంమూర్తులుగా వెలిశారు. పీఠికాపురంలోని పురుహతీదేవి అను అమ్మవారి అష్టాదశ శక్తిపీఠం కూడా కలదు. పీఠికాపురము ఒక గొప్ప సనాతన పుణ్యక్షేత్రము. ఇది త్రిగయ క్షేత్రంలోని ఒక స్వయంభూ శైవ క్షేత్రము. ఇక్కడ ఇంద్రుడు విష్ణాలయము నిర్మించాడు. పాండవులు కుంతి దర్శించిన ఈ దేవాలయాన్ని కుంతి మాధవ స్వామి ఆలయం అని పిలుస్తారు. పూర్వయుగములో ఈ పీఠికాపుర క్షేత్రాన్ని ఎందరో ఋషులు, దేవతలు దర్శించారు. అట్టి మహిమాన్విత క్షేత్రంలో గల కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రతి శనివారం ప్రదోష సమయంలో బాపన్నావదనాల వారు శివారాధన చేసేవారు. గ్రామ ప్రముఖులు, ప్రజలు ఆ ఆలయం నందు జరుగు శివారాధన తిలకించేవారు. ఒక శనివారం నాడు శివారాధన జరుగుతుండగా అనూహ్యంగా కుక్కటేశ్వర స్వామి లింగంలో నుండి పెద్ద మెరుపు వచ్చి అందరూ వినపడేటట్టు, భావన్నావదాన్లు నీకు కుమార్తె అయిన సుమితిని రాజాశర్మకు ఇచ్చి వివాహము జరిపించుము, తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది, ఇది దత్తుని నిర్ణయము అని బిగ్గరగా మాటలు వినపడినాయి. పిమ్మట దత్తుని ఆదేశానుసారము భవనావదానులు వారు తన కుమార్తెను సుమతిని రాజవర్మకిచ్చి పీఠాపురం నందు వైభవముగా వివాహము జరిపించెను. నూతన దంపతులకు శ్రేష్ఠ గృహ వసతి కల్పించెను. రాజావర్మ సుమతి దంపతులు 2 వేర్వేరు కాన్పులో 2 కుమారులు కలిగారు. మొదటి కాన్పులో గుడ్డివాడు, రెండవ కాన్పులో కుంటివాడైన కుమారులు జన్మించారు. తమ కుమారులకు అంగవైకల్యమునకు ఆ దంపతులు ఎంతగానో వృధ చెందారు. ఒకరోజు అప్పలరాజు శర్మ బంధువులు అయినవెల్లి గణపతి స్వామి వారి ప్రసాదాన్ని తెచ్చి రాజాశర్మ దంపతులకు ఇచ్చారు. రాజాశర్మ దంపతులు ఆ ప్రసాదాన్ని సేవించారు. ఆ రోజు రాత్రి సుమతికి స్వప్నములో శుభశకునములో గోచరించినవి. సుమతి తన స్వప్నమును గూర్చి తండ్రి భవన్నావదానుల వారికి భర్తకు తెలిపింది. భవనావదానుల వారు లెక్కలు కట్టి, అమ్మ, త్వరలో నీకు ఒక మహాపురుషుడు కుమారుగా జన్మించేటట్టు అవగతమవుతున్నది అని తెలిపారు. ఆ రోజు పూజా సమయంలో ఆ స్వప్న ఫలితంను గూర్చి తెలుపమని శర్మ కాలాగ్ని శయనదత్తుని కోరాడు. అంతా కాలాగ్ని శయనదత్తుని విగ్రహం నుండి దత్తుడు బయటకు వచ్చి తన వ్రేలితో శర్మ యొక్క భ్రూ మధ్యమును 2 కనుబొమ్మల మధ్య భాగంను తాకెను. అప్పుడు విష్ణుదత్తునిగా తన పూర్వజన్మ, అప్పటి దత్తుని వరప్రసాదము వంటి అన్ని విషయములు శర్మకు స్ఫురణకు వచ్చాను. త్వరలో తాను శ్రీపాద వల్లభునిగా అతని ఇంట జన్మిస్తానని తెలిపి దత్తుడు అదృశ్యమయ్యాను. ఈ విషయమును శర్మ తన భార్యకు, మామగారికి తెలుపుగా వారందరూ ఆనందించిరి. దత్తుడు మధ్యాహ్నమందు మారువేషంలో పీఠికాపురంలోని భిక్ష చేస్తాడని అప్పట్లో ప్రతీతి. అందువల్ల ఏ రూపంలోనైనా దత్తుడు మీ ఇంట భిక్షకు రావచ్చును, కావున అప్రమత్తులై ఉండవలెనని భావన్నావదాని కుమార్తెకు, అల్లునికి హెచ్చరించెను. అనంతరం ఒక మహాలయ అమావాస్య రోజున శర్మ తన ఇంట పితృకార్యం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయుచుండెను. ఇంతలో వారి ముంగిట్లోకి ఒక అవధూత వచ్చి భవతీ భిక్షాందిహి అని భిక్షను ఆర్తించెను. సుమతి వెంటనే వెళ్ళి ఆ అవధూతకు భిక్షనిచ్చెను. అంత అవధూత, అమ్మా, నీవేదైనా వరమును కోరుకో, ఇస్తాను అనేను. అంతటా సుమతి, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుడు త్వరలో ఈ భూమిపై అవతరిస్తారని తెలియవచ్చినది. ఆ వల్లభుని రూపమును దర్శించాలని కోరికగా ఉన్నది అనేను. అప్పుడు ఆ అవధూత బిగ్గరగా నవ్వాను. క్షణంలో ఆ ప్రాంతమంతా చీకటి కమ్మినది. అందు శ్రీపాద శ్రీవల్లభుడు నవ్వుతూ సుమతి ముందు సాక్షాత్కరించాడు. సుమతి సంతోషముతో వంగి శ్రీపాదుని పాదములకు నమస్కరింపబోచుండగా శ్రీపాదుడు ఆమెను వారించి, అమ్మా, నేనే దత్తుడును, నేనే శ్రీపాద శ్రీవల్లభుడును. నాకు భిక్షనిచ్చిన నీవు నాకు తల్లితో సమానము. నీకు ఏదైనా వరం ఇవ్వాలని ఉంది, కోరుకో, తప్పగా అనుగ్రహిస్తానని పలికెను. అంతటా సుమతి, స్వామి,
ఈ రూపంతోనే మీరు నాకు కుమారునిగా కలిగే భాగ్యము నాకు ప్రసాదించండి అని పలికింది. అమ్మ, తదాస్తు, నువ్వు కోరినట్లుగా నేను ఈ రూపంతోనే నీకు బిడ్డగా జన్మనిస్తాను. కానీ 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే నీ ఇంట ఉంటాను. అటపై దేశాటంకు వెళ్ళిపోతాను. వివాహం చేసుకోమని కానీ లేదా నీ దగ్గర ఉండమని కానీ మీరు నన్ను నిర్బంధించరాదు అని పలుకుచూ వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ చీకట్లో దత్తుడు మాయమయ్యాను. దత్తుడు వెళ్ళగానే ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండెను. సుమతి ఆనందంతో ఈ విషయాన్ని తండ్రికి భర్తకు తెలిపాను. దత్తుని దయతో ఆనాటి పితృకార్యము నిరాటకంగా ముగిసినది. శ్రీపాద శ్రీవల్లభుడు వారు మాతాపితల సంయోగం వల్ల జన్మించలేదు. ఒకరోజు శర్మ సుమతుల నేత్రముల నుండి యోగజ్యోతులు వెలువడినాయి. అవి సంయోగం చెంది సుమతి గర్భమున ప్రవేశించగా సుమతి గర్భము దాల్చినది. కాలము ముందుకు సాగి ఆమెకు నవమాసములు నిండినవి. విశ్వానికంతటియు ఎంతో పుణ్యదినమైన గణేశ చతుర్దశి పర్వదినము నాడు ఉషఃకాలములో సింహలగ్నం నందు తులారాశిలో చిత్తా నక్షత్రం నందు శ్రీపాద శ్రీవల్లభుడు వారు తమ మాతృగర్భం నుండి జ్యోతి స్వరూపంలో అయోనిజనుగా వెలువడినది. శ్రీపాదుల వారు వస్తు సహా జ్యోతి స్వరూపులు. శ్రీపాదుల వారు అట్లు జన్మించగానే సుమతి సొమ్మసిల్లి పడిపోయినది. పురటి గది నుండి మంగళ వాయిద్యములు వినబడుచుండెను. పురటి గదిలో ఉన్న స్త్రీలను బయటకు వెళ్ళమని ఆ అదృశ్యవాణి ఆదేశించెను. వెంటనే తలుపులు తమంతట తాముగా అవే మూసుకున్నవి. 4 వేదములు, 18 పురాణములు, మహాపురుషులు అదృశ్య రూపములో పురటి గదిలోకి ప్రవేశించిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి ఎదుట వేద పఠనము, మంగళ శాసనములు చేయుచుండిరి. ఈ మంగళ వాయిద్యములు వేదఘోష బయటకు వినబడుతున్నది. ఇదంతయు బయట నుండి వింటున్న సుమతి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆశ్చర్యపడిరి. ఆ మహాపురుషులు వెళ్ళగానే తలుపులు తెరుచుకున్నాయి. ఇంతలో ఎక్కడి నుండో ఒక నాగుపాము వచ్చి ఆ పసిబాలుని పడగబడుతున్నది. అలా ఆ పాము 18 రోజుల పాటు ఆ బాలునికి పడగ పట్టింది. కుటుంబ సభ్యులు ఇదంతయు దత్తుని లీలగా భావించిరి. తదుపరి బంగాళాదేశం నుండి అశుతోషుడను నాడీ గ్రంథకారుడు పిఠాపురమునకు వచ్చెను. అతని వద్ద ప్రాచీన నాడీ గ్రంథం ఉండెను. అందుగల సాంద్ర సింధు వేదమును అనుసరించి ఆ బాలుని జన్మకుండలి ప్రకారము ఆ శిశువుకు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామము సార్థకము కాగలదని అశుతోషుడు తెలిపెను. ఆ నామమునకు సుమతి కుటుంబ సభ్యులందరూ తమ సమ్మతిని తెలిపిరి. ఆనాటి నుండి అందరూ ఆ బాలుని శ్రీపాద శ్రీవల్లభుడు అని పిలువసాగిరి. అత్యంత పసిప్రాయము నుండే శ్రీపాద శ్రీవల్లభుడు వారు ప్రణవములను ఉచ్చరించుచుండేవారు. సంస్కృత భాషలో ప్రసంగించేవారు. వేద పఠనము చేసేవారు. వస్తాము. फोन नंबर अम्मा ఎక్కడ చదివినావు? అక్కడ నుంచి అదంతా చదివినాక ఫోన్ చేస్తాను. వస్తా
లేదా స్టడీతో అంటే స్టార్ట్. వేద పఠనము చేసేవారు. వారి తాతగారైన భవన్నాథుల వారితో ఋషులు మాట్లాడే సంధ్యా భాషలో సంభాషించేవారు. అటువంటి ఎన్నో ప్రజ్ఞా పాఠములను వారు చూపేవారు. తల్లిదండ్రులు 7వ ఏట శ్రీపాదుల వారికి వైభవముగా ఉపనయనం జరిపిరి. ఉపనయమైన మరునాటి నుండే శ్రీపాదుల వారు బోధ గురువుగా ఇచ్చే కర్మయోగ సిద్ధాంతములు, ఆత్మ సాక్షాత్కారములు, వివరణములు ఉద్దండ పండితులను కూడా విస్మయానికి గురి చేసేవి. శ్రీపాదుల వారు తమ ఇంట్లో వారికి ఎంతో ఇష్టమైన ఔదంబర వృక్షము కింద కూర్చునేవారు. శ్రీపాదుల వారికి గోధుమ నూక హల్వా అంటే ఎంతో ఇష్టం. శ్రీపాదుల వారి తల్లి సుమతి, అమ్మమ్మ రాజమాంబలు వెండి గిన్నెలో హల్వా పెట్టి శ్రీపాదుల వారికి గోరు ముద్దలు తినిపించేవారు. బీరకాయ, కందిపప్పు మరియు తోటకూర అంటే శ్రీపాదుల వారికి ఎంతో ఇష్టపడేవారు. శ్రీపాదుల వారు శ్రేష్ఠి కుటుంబ సభ్యులతో ఎంతో చనువుగా ఉండేవారు. భవన్నావధానుల వారు పీఠికాపురంలోని బ్రాహ్మణ పరిషత్తులకు అధ్యక్షునిగా ఉండేవారు. శ్రీపాదుల వారు వారి తాతగారితో పాటు బ్రాహ్మణ పరిషత్తు సమావేశానికి వెళ్ళేవారు. ఆ సమావేశాల్లో అనేక వేదాంత విషయాలపై వారు అనర్గళంగా ప్రసంగించేవారు. శ్రీపాదుల వారు చిన్న వయస్సు నుండి పీఠికాపురంలో ఇలాంటి ఎన్నో విచిత్రమైన లీలలను చూపేవాడు. శ్రీపాదుల వారికి విద్యాధరి, రాధ, సురేఖ అను 3 సోదరీమణులు ఉండేవారు. శ్రీపాదుల వారే వారందరికీ వివాహం జరిపించారు. కన్యకా పరమేశ్వరి తమ సోదరి అయిన రాఖీ పౌర్ణమి దినమున ఆమెకు తనకు రక్షణాబంధములు చేయునని, ఆ దినమంటే తనకెంతో ప్రీతి అని శ్రీపాదుల వారు తెలిపేవారు. శ్రీ వల్లభుల వారు అజన్మ దిజ్యులు, ఆజన్మ బ్రాహ్మణ జ్ఞాన సంపన్నులు. గణేశ శత్రుత్వము మూర్తి చూపించిన మహాగణపతికి ప్రతిరూపములు. అఖండ అనంత అద్వైత సచ్చిదానంద మూర్తి. వారే సిద్ధ గురువులు. వారు సాటి లేని సద్గురువులు కూడా. ముక్త కంఠముతో అందరూ శ్రీ పాద రాజ వరద గోవిందా గోవిందా అని చెప్పాలి. 2వ అధ్యాయము సమాప్తం. శ్రీ గురుభ్యో నమః.